మిత్రులందరికీ స్వాగతం. నా పేరు పద్మావతి. స్టోరీ హబ్లో ఇవాళ మనం వినబోయే కథ గంటి భానుమతి గారు రచించిన ఆమె కథ. ఒక చక్కని కథను వినేద్దామండి. నిశ్శబ్దంగా ఆమె ఆ ఫ్లాట్ ముందు ఆగింది. తన బ్యాగ్లో నుంచి తాళం చెవి తీసి అదే అవునా కాదా అని కారిడార్లో వెలుగుతూ ఉన్న లైటు గుడ్డి వెలుగులో చూసింది. అదే అని నిర్ధారించుకుంది. దాదాపు 2 ఏళ్ల తర్వాత నీ అవసరం పడింది అని తాళం చేయిని చూస్తూ మనసులో అనుకుంది. శబ్దం చేయకుండా తలుపు తీసింది. అంతే మెల్లగా తలుపు మూసి లాక్ చేసి ముందు గదిలోకి వచ్చింది. అక్కడే నుంచుని గదిని కలయజూసింది. లోపల అంతా చీకటిగా ఉంది. కానీ పూర్తిగా కాదు. మరో గదిలో వెలుగుతున్న లైటు వెలుతురు కొద్దిగా పడుతోంది. మెల్లిగా నడుచుకుంటూ లైటున్న ఆ గదివైపు వెళ్ళింది. ఆ గది తలుపు దగ్గర నుంచుని లోపలికి చూసింది. ఆ గదిలో 2 సోఫాల మధ్యన మూలగా ఓ పొడగాటి లైట్ స్టాండ్. అందులో ఉన్న గులాబీ రంగు షేడ్స్ ఉన్న లైటు వెలుగుతోంది. పైన షేడ్ ఉండటం వల్ల ఆ వెలుతురు పైన కాకుండా కింద పడుతూ ఉండటంతో వెలుతురు పూర్తిగా గదిలో పరుచుకోలేకపోతోంది. గది మూలల్లో చీకటి చీకటిగానే ఉంది. సరిగ్గా లైట్ కిందే అతను ఉండటం వల్ల ఆ వెలుగు అతని మొహం మీద పడుతోంది. అతని మొహం స్పష్టంగా కనిపిస్తోంది. అతను సోఫాలో కూర్చొని కళ్ళు మూసుకొని ఉన్నాడు. అతని ముందు ఉన్న చిన్న టీపాయ్ మీద సీసాలు, గ్లాసు, చిన్న ప్లేట్లలో ఏవో తినే వస్తువులు ఉన్నాయి. ఎత్తు చెప్పులు టకటకా శబ్దం చేస్తూ ఉంటే మెల్లిగా నడుస్తూ ఆ చీకట్లో వచ్చి అతని ముందు నుంచుని చిటిక వేసింది. మెల్లిగా బలవంతంగా కళ్ళు తెరిచాడు. అప్పటికే పూర్తిగా దాగి ఉన్నాడేమో. మసక వెలుతురులో ఆమెను చూడగానే భయంతో కళ్ళు పెద్దగా చేశాడు. ఒకసారి తలని విదిలించాడు. గబుక్కుని లేచాడు. ముందుకు ఓ 2 అడుగులు వేశాడు. ఆమె పకపకా నవ్వింది. నువ్వా అని మరో 2 అడుగులు వేసి ఇంకాస్త ముందుకు రాబోతూ చేయిని పైకెత్తాడు. కాలికి టీపాయ్ అడ్డొచ్చింది. కిందకు పడబోయాడు. పక్కనున్న సోఫా కూడని పట్టుకున్నాడు. ఒళ్లంతా పట్టిన చెమట మీద వెలుగుపడి మెరిసిపోతోంది. నుదురు, ముక్కు మీద నుంచి చెమట కారిపోతోంది. కళ్ళు పెద్దగా చేసి ముందుకు రాబోతున్న అతన్ని చూసి చిరునవ్వు నవ్వుతూనే ఆమె కాస్త వెనక్కి జరిగింది. అతను తన 2 చేతుల్ని ముందుకు చాపి ఏదో అనబోయాడు. కాని మాట రాలేదు. ఒకసారి తలూపాడు. చాచిన చెయ్యి టేబుల్ మీద ఉన్న గాజు గ్లాసుకి బలంగా తగిలింది. అది కింద పడి ముక్కలయింది. అదేం పట్టించుకోకుండా తనను తాను సంభాళించుకొని నిటారుగా నుంచోడానికి ప్రయత్నిస్తూ టీపై పక్కకి వచ్చాడు. నుంచోలేకపోతున్నాడు. నన్ను చూసి భయపడ్డావా? నేనింక రానని అనుకున్నావా? ఎలా వచ్చానని అనుకుంటున్నావా? వెటకారంగా నవ్వుతూ అంది. అతను ఒక్కసారిగా తూలాడు. ఆ వెంటనే టీపై కార్నర్ తగిలి కింద ధవీమని పడ్డాడు. అంత భయంకరంగా ఉన్నానా? చూడగానే భయపడుతూ అలా పడిపోయావు? కింద పడిపోయిన అతన్ని చూస్తూ అనుకుంది. అలా పడిపోతే ఎలా? నిన్ను ఎన్నో అడగాలని వచ్చాను. జవాబులు చెప్పకుండా ముందే భయపడితే ఎలా? కింద పడిన అతనిలో చలనం లేదు. ఆమె ఓసారి టీపైకేసి చూసింది. ఖాళీ సీసాలు. ఫ్యాన్ గాలికి చివళ్లు వణికిపోతున్న కాగితంలో ఉన్న మత్తుమందు అతని స్థితిని చెప్పకనే చెప్పాయి. ఆమెకు అంతా అర్థమైంది. కాస్త దగ్గరగా వచ్చి నుంచుంది. చూపుడు వేలిని అతని వైపుకు ఉంచింది. నాకు అర్థమైందిలే. నన్ను ఎదుర్కోవడం కష్టమని తెలుసు. నువ్వు నటిస్తున్నావు. తప్పించుకుందామని అనుకుంటున్నావేమో. కుదరదు. నా ప్రశ్నలన్నీ వినాల్సిందే. మొదటి ప్రశ్న, నా జీవితంలో ఎందుకు ఆడుకుంటున్నావు? నీ అవసరం తీరాక ఎడారిలా ఎందుకు మార్చావు? మల్లెపువ్వును అన్నావు, నలిపేశావు. వెన్నెల్లా అన్నావు, చీకట్లోకి తోసేశావు. ఎందుకని అలా చేశావని అడగాలని వచ్చాను. కాని నువ్వు ముందే పడిపోయావు. ఏం చెయ్యను? ఇంకేం అడుగుతాను అని అనుకుంటూ ఆమె కింద తివాచీ మీద కదలిక లేకుండా ఉన్న అతన్ని చూసి చిన్నగా నిట్టూర్చింది. కాళ్లకున్న చెప్పుల్ని గోడవారగా వదిలి నేల మీద కూర్చుని అతని మొహంలోకి చూస్తూ అలాగే ఉండిపోయింది. మెల్లిగా అతని మీదకి వంగింది. నువ్వంటే చాలా ఇష్టం అని చెవి దగ్గర గుసగుసలాడింది. అతను ఏమనలేదు, కదల్లేదు. పైగా కళ్ళు తెరవనూ లేదు. విశాలంగా ఉన్న నుదురు, కారిపోతున్న చెమటికి ఓ 4-5 ఉంగరాల్లాంటి వెంట్రుకలు నుదురుకి అతుక్కొని ఉన్నాయి. కాని వాటి చివళ్లు గాలికి కదులుతున్నాయి. చెమటకి తడిసి మెరిసిపోతున్న ముక్కు, దానికి 2 పైపులా మూసుకున్న కళ్ళకి ఉన్న పొడవాటి వంపు తిరిగిన వెంట్రుకలు. మూసుకున్న ఆ కళ్లల్లో అంతకుముందు మెరుపుండేది. అది వాళ్ళు ప్రేమను పంచుకున్న రోజుల్లో. ఆ రోజులు వేరు.
అవి గుర్తుకు రాగానే ఆమె పై పెదవులపై నుంచి చిరునవ్వు కనపడకుండా నవ్వింది. నీకు గుర్తుందా, మన పరిచయం జరిగిన రోజుల్లో నేను నీ ఆఫీసులో చేరిన కొన్ని రోజులకి పొగడ్తలతో, ఖరీదైన బహుమతులతో నన్ను నీ వైపు తిప్పుకున్నావు. నీ బిజినెస్ టూర్ల మీద నన్ను ఎన్నో ఊళ్ళు, దేశాలు తిప్పావు. నన్ను రోజు పూలగుత్తులతో ముంచెత్తేవాడివి. నా గది నిండా గ్లాడియోలి తెల్లవి, కనకాంబరం రంగువి నాకిష్టమని తెచ్చి ఇచ్చేవాడివి. మనం పెళ్లి చేసుకున్నాం, మన ప్రేమ కథ ముగిసింది అని అందరూ అన్నారు. లేదు అని అన్నాను. ప్రేమకి పెళ్లి ముగింపు కాకూడదని మనం అనుకున్నాం. నీ మీద నాకు ఎంతో నమ్మకం, నువ్వు ఎప్పటికీ నాతోనే ఉండిపోతావని. కానీ అలా జరగలేదు. ఎందుకని? అతని మొహంలోకి చూసి చూపుడు వేలిని అతని ముక్కు వైపు ఉంచింది. ఆ ముక్కు చివర చెమట బిందువు ముత్యాల్లా మెరుస్తున్నాయి. వెంటనే ఆమె ఇంకొంచెం ముందుకు జరిగింది. చెమట పట్టిన నుదురుని ఓసారి చూసింది. ఇటలీలో కొని బహుమతిగా ఇచ్చిన గూక్సీ బ్యాగ్లోంచి రుమాలు తీసింది. దానికున్న పరిమళం ఒక్కసారిగా గుప్పుమంది. ముత్యాల్లా మెరుస్తున్న చెమట బిందువులని రుమాలుతో నాజూకుగా అద్దుతూ తుడిచింది. ఆ మొహంలో ఏ విధమైన మార్పు లేదు, భావమూ లేదు. నీకు గుర్తుందా, మన పెళ్లి రోజు స్పెషల్గా ఉండాలని అన్నావు. నేను వద్దన్నాను, కానీ నువ్వు వినిపించుకొనే లేదు. నా సంతోషం, నన్ను సంతోషపెట్టడం నీ ధ్యేయం అన్నట్టుగా మాట్లాడతావు. నేను నీకు చెందిన వస్తువుగా, నన్ను రక్షించడం నీ హక్కుగా మాట్లాడతావు. అలా అన్నప్పుడల్లా నా కళ్ళల్లో నీళ్లు తిరిగేవి. మెరిసే కన్నీళ్లు, చేసే ప్రతిజ్ఞలు, చూపించే స్వర్గాలు. రోజులు హాయిగా గడిచిపోయేవి. అది నాకు సంతోషాన్నిచ్చినా పైకి మాత్రం విసుక్కునేదాన్ని. నేను ఇంకా దగ్గరయ్యాను. నీకోసం మా వాళ్ళందర్నీ వదులుకున్నాను. స్నేహితులు దూరమయ్యారు. నువ్వంటే వేరెవరూ అక్కర్లేదు అని అనుకున్నాను. నీ మీద నాకు అంత నమ్మకం. పిల్లలంటే ఇష్టం అని ఎన్నోసార్లు అన్నాను. పిల్లలు వద్దన్నావు. నా అందం చూసి పెళ్లి చేసుకున్నావని అన్నావు. ఆ అందం అలాగే ఉండాలని, అందుకే పిల్లలు వద్దన్నావు. నిజమే అనుకున్నాను. ఆ తర్వాత మనం ఇంకా దగ్గరయ్యాం. ఆమె ఆగింది. ఆమె కళ్ళు ఊటబావులయ్యాయి. వెంటనే రుమాలతో కళ్ళ కాటుక కిందకి జారకుండా ఎంతో నాజూకుగా అద్దుకుంది. మరోసారి పరిమళం వ్యాపించింది. బాగా వంగి మెల్లిగా అతని తలని తన తొడ మీద ఉంచుకుంది. శక్తిలేని వాడిలా తలని వాల్చాడు. చెమటతో తడిసిన శరీరం చల్లగా తగిలింది. ఈసారి తన 2 చేతులతో గట్టిగా పట్టుకుంది. ఒక్కసారి నిశ్శబ్దం. ఏసీ శబ్దం లయగా వినిపిస్తోంది. కళ్ళు మూసుకుంది. నీ బిజినెస్ పార్ట్నర్ని నీ పెద్ద శత్రువు అయిపోయాడని అన్నావు. కాంట్రాక్టులు అన్నీ అతనికి వెళ్ళిపోతున్నాయని నువ్వు చాలా బాధపడ్డావు. నీ శత్రువే నీకు పోటీ అయ్యాడు. ఎలాగైనా దాన్ని దాటాలని నువ్వు చేసే ప్రయత్నాలు, నీ ఆవేశం అంతకుముందు నేను ఎప్పుడూ చూడలేదు. నీలోని మరో మనిషి బయటికి వచ్చాడు. ఆ మనిషి పేరు రాక్షసుడు. అప్పటి నుంచే మన జీవితం మారిపోయింది. మాటలు ఆపి అతని ఉంగరాల జుట్టులోకి వేళ్లు దూర్చి సవరించింది. దువ్వినట్లుగా చేసింది. ఆ వేళని అలాగే కిందకి చెంపలు, ముక్కు, పెదవులు, మెడ వరకు కదిలించింది. చెమట పట్టిన అతని మొహం, చేతులు అన్నీ తన రుమాలతో తుడిచింది. తుడుస్తున్నప్పుడల్లా పరిమళం వస్తోంది. అంతే, ఆ రోజు నుంచి నువ్వు రానేలేదు. నీకు ఏ ప్రమాదం జరిగిందోనని భయపడ్డాను. ఫోన్ చేస్తే తీయవు. ఒక్కదాన్ని ఇదే ఫ్లాట్లో, ఇదే హాల్లో మోసపోయానని ఏడ్చి ఏడ్చి ఇదే తివాచీ మీద పడుకునేదాన్ని. నువ్వు వస్తావని రోజూ నీకోసం ఎదురుచూస్తూ ఉండేదాన్ని. నిరాశే మిగిలేది. ఏం జరిగిందో నాకు తెలీదు. ఆమె కళ్ళల్లోంచి కన్నీళ్లు కారిపోతున్నాయి. అవి అతని మొహం మీద జారి రాలాయి. తుడిచింది. చాలాసేపు ఏడుస్తూ ఉండిపోయింది. కాసేపటికి తనను తాను సంభాళించుకుంది. ఆఖరికి ఒక రోజున నువ్వు వచ్చావు. కాళ్ల మీద పడ్డావు. క్షమించమని బతిమాలావు. ఏడ్చావు. కరిగిపోయాను. ఆడవాళ్లు ఎప్పుడూ అమాయకులే. నేను కూడా అంతే, అమాయకురాల్ని. మరోసారి నిన్ను నమ్మాను. నన్ను ఓ ఎర్రగా చేశావు. ఓ పథకం ప్రకారం నన్ను ఓ గుప్తా దగ్గరికి వెళ్తే ఓ పెద్ద కాంట్రాక్ట్ వస్తుందని అన్నావు. ఆ రాత్రిని తలుచుకోవడానికే నేను ఇష్టపడను. కాని ఏం చెయ్యను, గుర్తొస్తోంది. అదే మొదలు, కాని ఆఖరు కాదు. నేను లెక్కబెట్టడం మర్చిపోయాను. కులం, మతం, దేశం ఏదీ తేడా లేదు. నువ్వు ఆపలేదు. పైగా ఈ ఒక్కసారి ప్లీజ్ అంటూ బ్రతిమాలావు. నీ మాటే గెలిపించుకున్నావు.
ఎందుకు? ఎందుకలా చేశావు? నన్ను ఓ అంగడి బొమ్మని చేసి ఎంతో మందికి అమ్ముతూ వచ్చావు. ఆమె వెనక్కి జరిగింది. ఆమె ఒడిలో ఉన్న అతను కింద పడ్డాడు. మళ్ళీ తలని తొడ మీద పెట్టింది. ఆమె తిరిగి తన మాటల్ని కొనసాగించింది. నన్ను ఓ జీవోత్సవంలా చేశావు. నా దృష్టిలో నేను ఎప్పుడో దిగజారిపోయాను. నన్ను నా హృదయాన్ని ముక్కలు చేశావు. ఆ ముక్కలు చీల్చుకుంటూ బయటికి వస్తూ ఉంటే నువ్వు మాత్రం అందులోంచి బంగారు బిస్కెట్లు ఏరుకున్నావు. నువ్వు అంతకంతకు పైకి వెళ్ళిపోతూ నన్ను అగాధాల్లోకి తోసేసి ఏం జరగలేదన్నట్లు నటిస్తూనే నేను నా తలని ఎత్తిని నడవడానికి శ్రమపడుతున్నాను. ఒక్కసారిగా వెనక్కి వాలి ఎడమ చేత్తో గుండెని రాసుకుంది. ఆ కదలడం వల్ల ఆమె ఒడిలో ఉన్న అతని తల కింద పడిపోయింది. నేను ఎన్నో భరించాను, కాని నీ మోసం భరించలేకపోయాను. ఏం చెయ్యాలో తెలియని ఓ అయోమయం బావిలోకి తోసేశావు. నువ్వు మరో కొత్త సెక్రటరీని అపాయింట్మెంట్ చేసుకున్నావని అన్నావు. అంటే నా అవసరం నీకు లేదని పరోక్షంగా చెప్పావు. నేనేం చెయ్యను? నా కుటుంబం నన్ను ఆదుకుంటుందని అనుకోను. వాళ్ల దృష్టిలో నేను లేను. మరి ఎక్కడికి వెళ్ళను? నా రోజులు ఎలా గడుస్తాయి? నాకు తెలిసిందొక్కటే, అది నువ్వు నేర్పిన విద్యలు. మగవాళ్లు ఎక్కడున్నా మగవాళ్లే కదా. వంకరగా నవ్వింది. లేచింది. ఒక్కసారిగా ఆమె ఒళ్ళో ఉన్న అతను కింద పడ్డాడు. అతనిని అసహ్యంగా చూసింది. లేవదీయడానికి ప్రయత్నించలేదు. వాచి చూసుకుంది. టైం అవుతోంది, వెళ్ళిపోవాలి. నిర్లక్ష్యంగా భుజాలు ఎగరేసింది. కింద ఉన్న పర్సు తీసుకుని తెరిచి అందులో ఉన్న తాళం చేతిని తీసుకుని దాన్ని చూస్తూ థ్యాంక్ యూ అంది. ఈ ఫ్లాట్ నీది, నువ్వే వాడుకో అంటూ తాళాలిచ్చావు. వాటిని నాకిచ్చిన సంగతి నీకు గుర్తులేదు, మర్చిపోయావు. లేకపోతే దాన్ని తీసుకునేవాడివి. అది ఈ రోజున సాయపడింది అనుకుంటూ లేచింది. వేసుకున్న బట్టల్ని ఓసారి దులుపుకొని సరిచేసుకుంది. అక్కడ్నుంచి బయటకు వచ్చింది. శబ్దం చేయకుండా తాళం వేసింది. అక్కడ్నుంచి కదిలింది. మోకాళ్లు దాటిన పొడగాటి నల్లటి కోటు ఉన్న హుడ్తో తలని కూడా కప్పింది. స్కార్ఫ్తో కళ్ళు మాత్రం కనిపించేలా ముక్కు నోరు కప్పుకుంది. ఆగి ఉన్న టాక్సీ వైపు కదిలింది. తెల్లారింది. ఫ్లాట్కి తలుపు లోపల్నుంచి మూసి ఉండటంతో ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. ఆ ఫ్లాట్ ఓనరు అప్పుడప్పుడు ఒక్కడే వచ్చి వెళ్తూ ఉంటాడు. ఆ సంగతి ఆ కాంప్లెక్స్ లో అందరికీ తెలుసు. లోపలున్నాడనుకున్న పని మనిషి వచ్చి బెల్లు కొట్టి ఓ 2 నిమిషాలు చూసి వెళ్ళిపోయింది. కింద కారు ఉండటంతో లోపలే ఉన్నాడనుకొని మళ్లీ వచ్చి చూసింది. బెల్లు కొట్టి కొట్టి వెళ్ళిపోయింది. మళ్లీ పని మనిషి ఏదో అనుమానం వచ్చి వాచ్మెన్తో చెప్పింది. అసోసియేషన్ సెక్రటరీ ఓ నలుగురితో వచ్చాడు. విషయం తెలుసుకుని ఆఫీసులో ఉన్న డూప్లికేట్ తెచ్చి దాంతో తాళం తీసి చూశారు. టీపై మీదున్న సీసా, ప్లేట్లో ఉన్న జీడిపప్పు, పేపర్లో ఉన్న పౌడరు, తివాచీ మీద ఉన్న అతన్ని ఓ పక్కగా పడి ముక్కలైన గాజు గ్లాసుని చూశాక అంతా పూర్తిగా అర్థమైంది. ఒళ్ళు తెలియకుండా బాగా తాగాడు, పడిపోయాడు అని అనుకుంటున్నారు. పోలీసులకి ఫోన్ చేశారు. పోలీసులు వచ్చారు. అన్ని కోణాల్లో నుంచి చూశారు. అన్ని చోట్ల ఫోటోలు తీశారు. ఏదో క్లూ ఎక్కడో ఒకటి దొరుకుతుందండి. బాగా గమనించండి. ఎవరైనా వచ్చారా? ఒకవేళ వస్తే ఎక్కడో ఓ చిన్న పొరపాటు చేస్తారు. ఏదో క్లూ వదిలి వెళ్తారు. ఏదైనా ఓ లూప్ హోల్ దొరుకుతుందేమో. బాగా చూడండి. ఏ ఒకటి వదలద్దు. ఇతను ఏదో భయంకరమైనది చూసినట్టున్నాడు. దాంతో గుండె ఆగినట్లయింది. చూడండి, ఈ పట్టిన చెమటకి జుట్టు పూర్తిగా తడిసిపోయింది. ఆ ఏదో ఏంటో కనుక్కోవాలి అని అన్నారు. ఇన్వెస్టిగేషన్ టీంలు కారణాలు వెతుకుతోంది. కారణాలు ఏం వెతకక్కర్లేదు. బాగా తాగున్నాడు, ఓవర్డోసు ఆల్కహాలు, ఆ పైన డ్రగ్, హార్ట్అటాక్ అని కేసును కొట్టేయడానికి అవకాశం ఉంది అని అసోసియేషన్ మనుషుల్లో నుంచి ఓ గొంతు వినిపించింది. అక్కడున్న మనుషుల్లో కాస్త దూరంలో నుంచుని ఉన్నాడు ఆ ఇన్స్పెక్టర్. అతని పెదమల వెనకాల చిరునవ్వును దాచుకున్నాడు. జేబులో చేయి పెట్టాడు. చేతికి మెత్తగా రుమాలు తగిలింది. మత్తు కలిగిస్తున్న వస్తున్న పరిమళం అతనికి ఏదో అందమైన అనుభవాన్ని, మర్చిపోలేని అనుభూతిని, ఆమెతో గడిపిన సమయాన్ని గుర్తుకు తెచ్చాయి. అవి అన్నీ కూడా అలాగే తాజాగా ఉన్నాయి. ఆమె కోసం అతను ఏమైనా చేయాలనుకున్నాడు. ఏదైనా, ఎలాగైనా. అదే ఆమె కథ. ఎలా ఉంది మిత్రులు? ఈ కథ గనక మీకు నచ్చినట్లయితే షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథలో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ. నమస్తే.